హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ 65 అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. చాలా బాగుంది కదా! ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ నేను పావు కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దానిలోకి ఒక స్పూను సాల్టు, ఒక అర స్పూను పసుపు, 2 స్పూనున్నర కారం తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ కొంచెం తీసుకున్నాను. కొంచెం పెరుగు అనేది యాడ్ చేసి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇలా కలుపుకొని మొత్తం మసాలా అంతా కూడా చక్కగా దానికి పట్టేటట్లుగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని తీసిన తర్వాత దీనిలోకి కార్న్‌ఫ్లోర్ అనేది నేను యాడ్ చేశాను. కార్న్‌ఫ్లోర్ లేకపోతే మైదా కానీ రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. కార్న్‌ఫ్లోర్ అనేది నేను ఉంది కాబట్టి నేను ఇక్కడ 4 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ యాడ్ చేశాను. ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేశాను. మొత్తం కూడా మళ్ళీ ఒకసారి ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయింది కదా! పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటి దానిలో వేసేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లోనే లేదంటే మీడియం ఫ్లేమ్లోని స్లోగా చక్కగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేపుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిన విధంగా చక్కగా వచ్చినాయి కదా! అలా నిదానంగా వేపుకోవాలి. వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన ముక్కలు కూడా మళ్ళీ ఇంకోసారి వేపుకోవాలి. ఇలా వేపుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. చూడండి చాలా చక్కగా వచ్చింది కదా! తర్వాత 2 పచ్చిమిరపకాయలు బారుగా స్లైడ్ చేశాను. కచ్చాపచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు, ఒక కరివేపాకు రెమ్మ వేపేసుకున్నాను. అవి దీనిపైన వేసేసుకుంటే చక్కగా చికెన్ 65 అనేది మనకి రెడీ అయిపోతూ ఉంది. చూడండి చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.